ఫ్రెండ్స్, వెల్కమ్ టు గుడియాస్ వ్లాగ్స్. ఈరోజు మన వ్లాగ్ ఏంటంటే డైలీ వ్లాగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా కానీ టైం కుదురుతలేదు. ఇవాళ నుంచి చేద్దామని ఫిక్స్ అయిపోయినాం. ఇక ఎట్లయినా డైలీ పొద్దు నుంచి మీకు ఏమేమి మా డైలీ లైఫ్ రొటీన్ ఏందో మీకు చూపిద్దాం అనుకుంటున్నాము. సో స్టార్ట్ ఇవాళ నుంచి. ఇవాళ డేట్ గుర్తు పెట్టుకొని మరి ఇవాళ నుంచి కంటిన్యూస్ చేద్దామని. సో పొద్దున్నే లేచినాము. టైం వచ్చేసి మనకి అరౌండ్ ఎంత అవుతుంది, టైం 10:30 కావడానికి వస్తుంది. అండ్ పొద్దున లేచి మనం డైలీ రొటీన్ అయితే కంప్లీట్ అయిపోయింది. మార్నింగ్ లేచి కొంచెం మనం క్లీనింగ్లెస్ చేసుకుంటాం కదా ఇంట్లో, అదంతా అయిపోయింది. చూద్దాం ఇప్పుడు మా అత్తమ్మ ఏం చేస్తున్నాం. అత్తమ్మ కిచెన్ ఉంది. ఆమె పొద్దున లేచిన ఆమె కిచెనే ప్రపంచం. ఆమె ఇక్కడ రాదు, ఎక్కువ మట్టుకి కిచెన్లోనే ఉంటుంది ఎప్పుడు. సో చూద్దాం, మాకేదో ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ అయినా ఏదన్నా స్నాక్స్ అయినా ఆమె మొత్తం ఆమె ప్రపంచమే కిచెన్లోనే ఉంటుంది. చూద్దాం, అది సర్దుకొని ఇది సర్దుకొని. ఆమెకి నీట్నెస్ అంటే చాలా ఇష్టము. ఒకసారి కిచెన్ టూర్ వేసుకుందాం. అలానే ఒకసారి కిచెన్లో మా అత్తమ్మ ఇప్పుడు ఏం ప్రిపేర్ చేస్తుంది. మాకు బ్రేక్ఫాస్ట్ 10:30 అవుతుంది టైం వచ్చేసేసి. ఇంకా మా ఇంట్లో ఇంకా ఎవ్వరు లొవ్వలేరు. పాప వండుకుంది, మా ఆయన వండుకున్నాడు, మా మరిది కూడా వండుకున్నాడు. ఇంకా లొవ్వలేరు వాళ్ళు. సో ఒకసారి చూద్దాం, లుక్ వేద్దాం. సో మనం మా కిచెన్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం. చూద్దాం. అత్తమ్మ ఏం చేస్తున్నావు? హాయ్ అండి. ఈరోజు బీట్రూట్ ఫ్రై చేస్తున్నావు అత్తమ్మ. బీట్రూట్ ఫ్రైకి దేనికి అత్తమ్మ? చపాతీ కాదు? చపాతీ. ఓకే, అయితే బీట్రూట్ కట్ చేసే ఉందంట అనమాట. బీట్రూట్ కట్ చేసే ఉంది. దానికి కావాల్సిన పదార్థాలు ఏం లేదండి, జస్ట్ ఒక 4 పచ్చిమిర్చి, కొంచెం అంతా. అయితే బీట్రూట్ అనమాట మా ఇంట్లో. అదో జస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఇది ఆయిల్ వేసేసుకోండి. మనకి ఎంత కావాలో అంత ఆయిల్, మీరు ఎంత తినాలంత ఆయిల్ పోసేసుకోండి. పోసుకున్న తర్వాత ఆయిల్ వేడైన తర్వాత కొంచెం ఆయిల్ వేడి, ఇదంతా ట్రాక్ చేయండి. చూడండి ఒకసారి మా కిచెన్ టూర్ మొత్తం. మాకు దేవుని పెట్టుకోవడానికి మాకు ప్లేస్ లేకుండే, సో మేము ఇలానే షెల్ఫ్లో పెట్టేసుకున్నాం అనమాట. ఇదంతా మా కిచెన్ టూర్. పైన సామాన్లు, పాత సామాన్లు, మా అత్తమ్మ పెళ్ళికి వచ్చిన సామాన్లు అన్నీ పైన మొత్తం. ఇంకా చాలా ఉన్నాయి వెనకాల, లోపల కూడా. ఇవి కొంచెమే మనకు ముంగటి అనిపిస్తున్నాయి. లోపల ఇంకా సంచులలో వేసి పెట్టేసినాం, చాలా ఉన్నాయి. ఇవేమో మా అత్తమ్మకి ఇట్లా అన్నీ నీట్గా ఉండాలి, నీటి డబ్బాలలో మొత్తం మనకి ఎప్పటికీ సామాన్లు ఉండాలి, ఖాళీగా కొట్టొద్దు అని అంటుంది. ఇల్లు ఎప్పుడు బోడి ఉండొద్దు, నిండు ఉండాలి అని అంటుంది. సో ఇట్లా అన్నీ. ఇది రైస్ డబ్బా, ఇవి సామాన్ల డబ్బా, అంటే మిగిలిన సామాన్ డిమార్ట్కి తెచ్చినా నేను వేసుకుంటాం. ఇది రైస్ డబ్బా అనుకో. ఈ పప్పులు, ఉప్పులు ఇవన్నీ కామనే కదా. ఇక్కడేమో మన బాసన స్టాండ్ ఉంటుంది, కామన్. ఇది మా ఓవెన్. అస్సలు అప్పుడు వాడుతుండే మా అత్తమ్మ వాళ్ళు. ఆ పెళ్ళైనాక అయితే ఒక్కసారి 2 times ఏమో వాడినాం అనమాట. ఎక్కువ యూజ్ చేయమనుకో, అది ఎక్స్చేంజ్ ఇచ్చి మనం కొత్త తీసుకుందాం అనుకుంటున్నాము. టోస్టర్ కూడా ఉంది ఇక్కడ. టోస్టర్, ఇది పైంది టోస్టర్, కిందిది ఓవెన్. ఇది కొత్తగా మేము ఫిల్టర్ తీసుకున్నాం. మొన్న బిగ్ బిలియన్ డేస్ వచ్చినాయి కదా అమెజాన్లో, దాంట్లో ఫిల్టర్ తీసుకుంటే వాటర్ మొత్తం మేము డైరెక్ట్ షాప్ వాటర్ కొనుక్కోకపోతుండే, క్యాన్ వాటర్. ఎందుకంటే హెల్త్ ఖరాబ్ అవుతుంది. చాలామంది ఏమన్నారంటే వాటర్ తీసుకుంటే అవి మనకి నీస్ పెయిన్, జాయింట్స్ పెయిన్ వస్తాయనంటే మేము డైరెక్ట్ ఇవే వాటర్ వితౌట్ ఫిల్టర్ తాగుతుండే. కానీ చూద్దాం అనేసి, ఎందుకైనా మా ఇంట్లో చిన్న పాప ఉంది కదా, ఇది మన ఫిల్టర్ అయితే బాగుంటుంది. అందులో కెమికల్స్ యూజ్ చేస్తారో ఏం యూజ్ చేస్తారో తెలియదు షాప్స్లలో అయితే. ఇదైతే మనకు న్యాచురల్ వాటర్ ఇక్కడ నుంచి వెళ్ళి డైరెక్ట్ ఫిల్టర్ అయ్యి కాపర్ది. అది కూడా చూడండి, మీకు ఇక్కడ కాపర్ అని ఉంటుంది. హాట్ వాటర్ ఏం కాదు, ఇక్కడ కాపర్ అని ఉంది కదా. కాపర్ అయితే మంచిది కదా, అందరికి హెల్త్కి మంచిది. సో అట్లా. అత్తమ్మ ఆయిల్ ఎడెక్కినట్టుంది కదా, ముందుగా కొంచెం పసుపు వేసుకుంటున్నావా? పసుపు ఇంకా దాని తర్వాత పచ్చిమిర్చి. ఆయిల్ మస్తు వేడైనట్టుందిగా, మెల్లస్తామా చిట్పటంటాయి. దాంట్లో సో చాలామంది బీట్రూట్ ఇష్టపడరు వర్ష, ఎందుకంటే అది కొంచెం స్వీట్గా ఉంటుందని. ఎవరు సాలెడ్స్కే యూజ్ చేస్తారు కానీ బీట్రూట్ ఎక్కువ తినరు. మీరు ఒక్కసారి మీ ఇంట్లో ఇట్లా యూజ్ చేసుకొని
చపాతీలకు చేసుకుంటే మనము కొంచెం కారం ఎక్కువ వేసుకోవాలి. ఏంది మనము బ్లాక్ పెప్పర్ వేసుకోవచ్చు, ప్లస్ కారం ఇట్లా పచ్చిమిర్చి వేసుకోవాలి, కారం వేసుకోవద్దు. కారం రెడ్ ఉంటుంది. కొంచెం పసుపు, ఈ బీట్రూట్ బాగా పచ్చిమిర్చి డీప్ ఫ్రై చేసుకుంటే హెల్త్కి చాలా మంచిది. ఇంట్లో అందరు కూడా తింటారు, ఇష్టంగా తింటారు. బీట్రూట్ బాగా ఫ్రై కావాలి. దీంట్లో ఏం లేదు, ఒక బీట్రూట్, ఒక పచ్చిమిర్చి, బ్లాక్ పెప్పర్, సాల్ట్ అంతే. దీంతో ఒక్కసారి మీ ఇంట్లో కూడా మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది చపాతీలకు. ఇంకా మీరు ఉట్టిగానే ఇట్లా స్పూన్తో తినేయచ్చు దీన్ని. కొంతమంది చాలామంది బీట్రూట్ ఇష్టపడరు కదా, ఇట్లా చేసుకుని తింటే చాలా బాగుంటుంది. స్వీట్ ఉంటుంది కదా, అందుకోసమే ఇష్టపడరు ఎక్కువ మట్టుకైతే. ఇప్పుడు అన్నంలో కూర స్వీట్ తినమంటే, స్వీట్ వేసుకుని తినమంటే తింటారు కదా, స్వీట్ ఉంటే కూర. మన తెలంగాణ అంటే తెలుసు కదా మనం ఎట్లా అంటాము, కారం తినేదాన్ని కాదు. ఇలా ఇట్లా పచ్చిమిర్చి, బ్లాక్ పెప్పర్ వేసుకుంటే మనకు ఆ స్వీట్నెస్ అని అనిపించని చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేస్తే మీకు ఒక వీక్ ఒకసారైనా 2 వీక్స్ ఒకసారైనా పర్వాలేదు. పిల్లలకి చపాతీ ఎంబడి ఇచ్చినాం అనుకో, వాళ్ళకి ఒక డిఫరెంట్ ఉంటుంది. ఇంకొకటి వాళ్ళకి హిమోగ్లోబిన్, ఒకవేళ పిల్లలకి ఇవాళ రేపు అందరు పిల్లలు ఎట్లా తెలుసు కదా, చాక్లెట్స్ బయట జంక్ ఫుడ్స్ తింటారు. దీనికి ఒకటి ఎక్స్ట్రా అడ్వాంటేజ్ లాగా ఉంటుంది అనుకో. మనం ఇది తింటే కొంచెం మంచిగా మనకి వాళ్ళకి హెల్త్ బాగుంటుంది. సో ఇక్కడ మా బాల్కనీ చూస్తారా, ఈ నుంచి మా బాల్కనీ అనమాట. పక్కన అపార్ట్మెంట్స్. మాకు ఎండ రాదు, ఏం రాదు, ఇంట్లోనే ఉంటుంది మా వాషింగ్ మిషన్. చూడండి, పొద్దున్నే లేచేసినాం. లేచి అన్ని పనులు అయితే కొంచెం అయిపోయినాయి. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ టైం అవుతుంది. ముగ్గు అవన్నీ వేసేసుకున్నాం. చూడండి మా అపార్ట్మెంట్ ఎంత సైలెంట్ ఉంటుందో. ఇది మా ఎదురుగా అపార్ట్మెంట్ వాళ్ళది, మాదేమో ఇట్లుంటుంది. లాస్ట్ అయితే మిరియాల పౌడర్ కొంచెం వేసేసుకుంటే, జీరా పౌడర్, మిరియాల పౌడర్ మన ఇష్టం. జీరా పౌడర్ ఎందుకంటే డైజెషన్కి మంచి ఉంటుంది కాబట్టి జీరా పౌడర్ యాడ్ చేసుకున్నాము. జీరా కొంచెం, అది మిరియాల పౌడర్ వేసేసుకుంటే స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి ఈ పచ్చిమిర్చి మిరియాల పౌడర్ అనేది మనకు స్వీట్నెస్ వేసేసి మంచి కొంచెం స్పైసీగా, కొంచెం స్వీట్గా, కొంచెం బాగుంటుంది అనమాట. కానీ ఇట్లా వేసుకోవాలమ్మా, వీక్ ఒక్కసారి అయినా మంచిగా ఉంటుంది. వీక్ ఒక్కసారి అంటే 2 times వేసుకున్నా చాలా బాగుంటుంది. మనకు బ్లడ్ అనేది లేకుండా. అవును, చాలా మంది రేపు బ్లడ్ లేకుండా సాలడ్ కాకుండా ఇట్లా తినండి. ఎక్కువ మంది సాలడ్ తినారే కదా, చాలా తక్కువ. సాలడ్ ఒక 2 తిన్నా కలిపెట్టినా అయిపోతుంది, అలవాటు. ఫ్రూట్ తినరు కదా, ఎవరైనా చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా ఎవరు ఇష్టపడరు. మీరు ఒకసారి ఇట్లా చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఒకసారి అయితే మీరు ట్రై చేయండి, మీకు నచ్చితే చేసేసుకోండి. నచ్చుతుంది ఎందుకంటే నచ్చుతుంది, ఆబ్వియస్లీ నచ్చుతుంది. ఎందుకంటే ఇట్లాంటి మంచి ఫుడ్స్ ఎందుకు నచ్చాయి పిల్లలకి, మనం ఎవరికైనా పిల్లలకి హెల్తీ ఫుడ్డే ఇవ్వాలనుకుంటాం కదా. సో ఎట్లయినా నచ్చుతుంది. ఈ రెసిపీ కూడా బాగుంది, చూడండి. స్టార్ట్. బీట్రూట్ అయితే ఫ్రై అయిపోయిందండి. ఇంతే బీట్రూట్ ఫ్రై. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి. మా గుడియా బ్లాగ్స్ ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్ అయితే బీట్రూట్ ఫ్రై అయిపోయిందండి, చాలా బాగుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది, మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నా. ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఈ రోజుకి నా వీడియో ఇంతే అండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.